బీఆర్ఎస్ నమస్తే అండి. కేటీఆర్ మాట్లాడుతూ మీరు ఆల్రెడీ దీని గురించి మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఏక్నాథ్ షిండేలు తయారవుతున్నారు, ఏక్నాథ్ షిండేలు వస్తారని అంటున్నారు. మరి మీరు ఏక్నాథ్ షిండేలు మీరు తయారు చేస్తున్నారా, మీరు లాగుతున్నారా, ఏంటి అసలు మీ పైన కౌంటర్? గతంలో భారతదేశంలో 2 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు మేము అదే నిబద్ధతతో ఉన్నాము. 302 సీట్లు వచ్చినప్పుడు కూడా మేము నిబద్ధతతో ఉన్నాము. మా పార్టీ ఈ రోజు 400 పైచీలకు వచ్చినా కూడా అదే నిబద్ధతని మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, ప్రభుత్వాన్ని నడుపుతాము, ప్రజల పక్షాన ఉంటాము. కానీ మాకు అవసరం లేదు. కేటీఆర్ గారు ఉద్యమం చేసిన వ్యక్తి కాదు, ప్రజల కోసం పోరాడిన వ్యక్తి కాదు. మతి భ్రమించి వాళ్ళ ప్రభుత్వం పోగానే మతి భ్రమించి ఆయనకి ఏం మతిస్థిమితం లేక మాట్లాడుతుండు మేడం. మహారాష్ట్రలో కూడా ఇదే, మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చెప్తారు కదా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, మరో హేమంత్ బిశ్వ శర్మ, వీళ్ళందరూ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా. బీజేపీ పార్టీ అంటే మరొక ఏక్నాథ్ షిండేని తయారు చేస్తున్నారు. మాకు ఎటువంటి అవసరం లేదు మేడం. ఆయననే నీవు నేర్పిన విద్యనే నిరాజాక్ష అన్నట్టు వాళ్ళ అయ్యనే లక్ష్మణ్ గారు కూడా మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రావచ్చు, ఏదైనా జరగచ్చు అని లక్ష్మణ్ గారు, మీ నేత కూడా మాట్లాడారు. అంటే ఏ పార్టీతో జతకలుస్తున్నారు మేడం? మాకు అవసరం లేదు. ఈ కాంగ్రెస్ గాని టిఆర్ఎస్ గాని లోపాయికారి ఒప్పందంతో మొన్న కూడా మీ మీడియా ఛానల్ వచ్చింది, సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి పార్టీని మెర్జ్ చేస్తా, కేంద్రంలో మంచి పదవి తీసుకుంటా అని కేసీఆర్ అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి మేడం. ప్రజలను తప్పుదో పట్టించి మాకు సీట్లు దగ్గర ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు కాంగ్రెస్ టిఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతోనే ఈ పనులు చేస్తున్నారు. ఎందుకంటే అబద్ధాల హామీతోనే కాంగ్రెస్ గదనెక్కింది. టిఆర్ఎస్ మతి భ్రమించి మాట్లాడుతుంది. హరీష్ రావు ఓ మాట మాట్లాడతాడు, కేసీఆర్ ఓ మాట మాట్లాడతాడు. కేసీఆర్ అయితే పద్ధతి పాడు లేకుండా మాట్లాడతాడు. కేసీఆర్ మాట్లాడి పెద్ద మనిషి అనుకుంటే ఈయన కూడా మతి భ్రమించి మాట్లాడుతుండు. కేటీఆర్ నేను అమెరికాలో చదువుకున్నా, ఎక్కడో చదువుకున్నా చెప్పుకుంటాడు, కానీ ఆయనకు మతి భ్రమించి మతి స్థిమితం లేకుండా మాట్లాడుతుండు మేడం. అంటే మీకు ఈ సౌత్ లో మీ పార్టీకి అంత ఆదరణ లేదు. ఆదరణ లేక ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి ఎత్తుగడలకు మీరు తావిస్తున్నారు, ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని అంటున్నారు మరి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మా పార్టీకి ఆదరణ లేక కాదు మేడం, మిగతా పార్టీలు లోపాయికార ఒప్పందంతో మా పార్టీని పడగొట్టడానికి కొన్ని దుష్ట శక్తులు, కొన్ని పార్టీలు కలిసి మా మోదీ గారిని ఆదరణ ఓర్చుకోలేక, ఎందుకంటే ప్రపంచంలో మొదటి వ్యక్తి ఇప్పుడు ప్రధానమంత్రి గారు, ఎందుకంటే ప్రపంచ దేశాలు రెడ్ కార్పెట్ కలిసి ఆయనను ఆదరిస్తున్నాయి. అది చూసి ఓర్వలేక వీళ్ళు కొన్ని పార్టీలు, కొన్ని దుష్ట శక్తులు, కొన్ని పార్టీలు ఉన్నాయి, మేము సెక్యులరిజం ఇది అది అని చెప్పుకుంటారు, దేవుని పూజించమంటారు, మళ్ళీ దేవుని గుడికి పోతారు. మొన్న రామాలయం కూడా, అయోధ్య కూడా రాని పార్టీలు ఈ రాహుల్ గాంధీ గారు మళ్ళీ వేరే గుళ్ళలోకి పోతాడు, మేము సెక్యులరిజం అంటాడు, అప్పుడే నేను హిందువుని అంటాడు. వీళ్ళు వాళ్ళకి అప్పటికప్పుడు మా పార్టీ మీద నిందలేసి మా పార్టీని మా ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం తప్ప అంతకు ఇంకోటి లేదండి. కేటీఆర్ కు మతి భ్రమించే మాట్లాడుతున్నట్టును. ఆయన హాస్పిటల్కి పోయి ఫస్ట్ ఆయన హెల్త్ చెకప్ చేసుకోవాలి. రైట్ అండి. అలాగే సత్యం గారు ఉన్నారు, అనలిస్ట్. సత్యం గారు, కేటీఆర్